అందరికీ జై భీమ్ కామ్రేడ్స్. వీరాది వీరులైన విముక్త చిరుతల కార్యకర్తలారా, నాయకులారా, అభిమానులారా, తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని ఈ లైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ పత్రికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గోశాలలని అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేయబోతున్నట్టు, అందుకు అవసరమైన ప్రణాళికల్ని రూపొందించాల్సిందిగా సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గోశాలలని ఏర్పాటు చేయడాన్ని వీసీకే పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. గోశాలల పేరు మీద బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా రాజకీయాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రజల మనోభావాలని రెచ్చగొట్టే విధంగా, ఈ సమాజాన్ని రెండుగా విభజించే విధంగా, మతపరమైనటువంటి విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఆవులని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. వ్యవసాయ రంగంలో ఉన్న రైతులందరికీ పశువులు కావాలి. వ్యవసాయ రంగము అభివృద్ధి చెందిందంతా కూడా పశువుల వల్లనే. వ్యవసాయ రంగంలో పశువుల వినియోగం ఎప్పుడైతే మొదలైందో అప్పుడే వ్యవసాయ రంగం అనేది అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆ పశువుల పేడ, ఆ పశువుల మలమూత్రాల ద్వారా రైతులు సేంద్రియ పద్ధతుల్లో వేల సంవత్సరాల పాటు పంటలు పండించారు. కాబట్టి ఆవుల ప్రాధాన్యత, గొడ్ల ప్రాధాన్యత, బర్ల ప్రాధాన్యత రైతులకు తెలుసు. పాలు పిండుకొని తాగే, లేదంటే మరొక చోట కూర్చొని వ్యవసాయానికి సంబంధం లేని పనులు చేసే వాళ్ళకి పశువుల యొక్క ప్రాధాన్యత, విలువ తెలియదు. రైతులకి వ్యవసాయ రంగంలో బర్రెలు అవసరము, అట్లాగే ఎద్దులు అవసరము, ఆవులు అవసరం. పశువులు కంచెలలో మేయాలి, బంజరు భూములలో తిరగాలి, ఖాళీ స్థలాల్లో తిరగాలి, వాటికి నచ్చిన ఆకుల్ని, అలముల్ని తినాలి. అప్పుడు మాత్రమే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి, ఆవులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దానికి విరుద్ధంగా, అంటే ఆ ప్రకృతికి విరుద్ధంగా గోశాలల పేరు మీద గుడుల దగ్గర కొంతమంది తీసుకొచ్చి ఆ గుడికి ఆవుని లేదా కోడెని, లేగని దానం ఇస్తూ ఉంటారు. అది వాళ్ళ విశ్వాసం. వాటిని వాస్తవానికి ఏం చేయాలి? దేవాదాయ భూముల్లో వాటిని పెంచాలి, వాటిని వ్యవసాయం కోసం ఉపయోగించాలి. ఖాళీ స్థలాల్లో సహజ సిద్ధంగా ఏర్పడ్డటువంటి ఆ చెట్లు, చేమల మధ్యన అవి తిరిగితే చాలా ఆరోగ్యంగా ఉంటాయి. అలా చేయకుండా ఒక గుంజకు కట్టేసి వాటికి సరి అయిన తిండి పెట్టక అవి పచ్చగడ్డి తినాలి, ఎక్కడో ఎండుగడ్డి తీసుకొచ్చి ఒక చోట పెట్టేస్తే ఎటు కదలలేక, వాటికి సరి అయిన రక్త ప్రసరణ జరగక, వాటి శరీరంలో ఉన్నటువంటి అవయవాలు సరిగ్గా పనిచేయక అవి కుంగి కృషించి చనిపోతున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఆవుల్ని రక్షించే పేరు మీద వీళ్ళు చాలామంది మీద దాడులు చేశారు. గోశాలలు ఏర్పాటు చేస్తే గోవులు చచ్చిపోని గోశాల ఎక్కడున్నదో చూపించండి ఒక్కటైనా. గోవు అయినా, బర్రె అయినా, గొర్రె అయినా, ఎద్దు అయినా, కోడి అయినా, ఏదైనా చేలల్లా చెలుకలల్లా తిరగాలి, కంచెలల్లా తిరగాలి. అవి తిరిగి పని చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాయి.
కానీ చెట్టుకు కట్టేసినట్టుగా గుంజకు కట్టేసి వాటికి సరి అయిన ఆహారం అందించకుండా వాటిని ఇబ్బంది పెట్టి చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయం తెలియదా? ఎవరిని సంతోషపెట్టడానికి ఈ గోశాలల ప్రతిపాదనని మీరు ముందుకు తీసుకొచ్చారు? ప్రభుత్వ భూముల్లో గోశాలలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అంటుంది. అయ్యా, ప్రభుత్వ భూముల్లో అనేక సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలు, పేద ప్రజలు వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళు సాగులో ఉన్నారు, వాళ్ళు కబ్జాలో ఉన్నారు. మాకు పట్టాలు ఇవ్వండి అని చెప్పి దరఖాస్తులు పెట్టుకున్నారు. ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కోర్టుల్లో కేసులు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ భూముల్ని లాక్కొని ఆ భూముల్లో గోశాలలు ఏర్పాటు చేస్తారా రేవంత్ రెడ్డి గారు? మీరు మన్కపల్లిలో 99 ఎకరాల విస్తీర్ణంలో గోశాల ఏర్పాటు చేయడానికి మీరు అధికారుల్ని పురమాయిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. ఎన్కపల్లిలో అనేక సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద వర్గాల వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళకి పట్టాలు కావాలని ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు దరఖాస్తులు పెట్టుకొని చాలా కాలమైంది, ఇంతవరకు వాళ్ళకు మీరు పట్టాలు ఇవ్వలేదు. అలాంటి 99 ఎకరాల భూమిలో మీరు గోశాల ఏర్పాటు చేస్తే ఆ భూమి మీద హక్కులు ఎవరికి ఇస్తారు? మీరు అయ్యగారికి ఇస్తారా? గుడిలో ఉన్న పూజారులకు ఇస్తారా ఆ భూమి మీద హక్కు? లేదా గోశాలల పేరు మీద ఈ తెలంగాణ మొత్తాన్ని కబ్జా చేస్తున్న మార్వాడీలకు ఇస్తారా? మొత్తం గోశాలల ఉద్యమాన్ని నడుపుతున్నదే మార్వాడీలు తెలంగాణలో. ఆ తెలంగాణ మార్వాడీలకు ఇస్తారా మీరు? మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. గోశాలల ప్రతిపాదనని ప్రభుత్వం విరమించుకోవాలి. ప్రభుత్వ భూముల్లో ఇప్పటికే కాస్తులో ఉన్నా, కబ్జాలో ఉన్నా, సాగు చేసుకుంటూ వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్న పేద రైతులకి ఆ భూములని పట్టాలు చేసి ఇవ్వాలి. వెంటనే ఆ భూములకి పట్టాలు ఇవ్వండి. అలాగే నిజంగానే మీకు ఆవుల్ని పెంచాలనే ఆలోచన ఉంటే ప్రతి రైతుకి ఒక 10 ఆవుల్ని ఇవ్వండి. వాటిని పెంచడానికి అవసరమైన ఆర్థిక సహకారం అందించండి. అవి స్వేచ్ఛగా తిరగడానికి అవసరమైన బంజరు భూముల్ని గుర్తించి ఆ భూముల్ని ఊరికి అప్పగించండి. ఆ భూముల్లో ఆ రైతులు ఆ పశువుల్ని కాపుకుంటారు, మేపుకుంటారు. అసలు వ్యవసాయ రంగంలోకి యంత్రాలను తీసుకొచ్చింది ఎవరండి? మీరు. కాంగ్రెస్ పార్టీ నూతన ఆర్థిక విధానాల పేరు మీద ప్రైవేటైజేషను, లిబరలైజేషను, గ్లోబలైజేషన్ అనే వాటిని తీసుకొచ్చింది. యంత్రాలని వ్యవసాయ రంగంలో ఉపయోగించడం అనే దాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు ఎద్దులతోటి, ఆవులతోటి, బర్రెలతోటి వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ అంతా తిరుగుదాం. ఎక్కడైనా సరే ఏ రైతు అయినా పశువులతోటి వ్యవసాయం చేస్తున్నాడా? చెలక దున్నడానికి ట్రాక్టర్, నాట్లు వేయడానికి నాటు వేసే మిషన్, వరి కోయడానికి వరి కోసే మిషన్, కోసిన గడ్డిని కట్టగట్టడానికి ఒక మిషన్. అసలు మనుషులని, పశువులని వ్యవసాయం నుంచి దూరం చేసింది మీ ప్రభుత్వం, మీ పార్టీ. వ్యవసాయ రంగంలోకి యంత్రాలను తీసుకొచ్చి మనుషులని భూమికి దూరం చేశారు, పశువుల్ని దూరం చేశారు. అసలు వ్యవసాయ రంగంలో పశువులు, ఆవులు, బర్రెలు, ఎద్దులు ఉపయోగించకుండా ఒక సేంద్రియ వ్యవసాయం ఎలా సాధ్యమండి? సేంద్రియ వ్యవసాయాన్ని నాశనం చేసిందే ఈ ప్రభుత్వాలు. వ్యవసాయక విప్లవం పేరు మీద యంత్రాలను తీసుకొచ్చింది మీరు. రైతుల నుంచి ఆవులను దూరం చేసింది మీరు.
రైతుల నుంచి బర్రెలను దూరం చేసి కేవలం డైరీ ఫాములు నడుపుకోవడానికి పరిమితం చేశారు మీరు. ఇప్పుడు ఆవులని ఫాములుగా పెట్టి ఆ ఆవు పాలని వ్యాపారంగా అమ్ముతున్నారు. కాబట్టి నిజంగానే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే మీరు రైతులు, భూమి లేని పేదలకి భూములు ఇవ్వండి. ఇప్పటికే రైతులు చాలామంది వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆవులనివ్వండి, బర్రెలనివ్వండి, ఎద్దులనివ్వండి. వాళ్ళు వాటిని పెంచుకుంటారు. యంత్రాలని వాడకుండా నిషేధించండి. ట్రాక్టర్లు వద్దు. కేవలం ట్రాక్టర్లు ఆ పండిన పంటను ఒక చోటు నుంచి మరొక చోటుకి తీసుకుపోవడానికి మాత్రమే ఉపయోగించే విధంగా నిర్ణయం తీసుకోండి. నాగలు కట్టి ప్రజలు, రైతులు వ్యవసాయం చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించండి. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించండి. అప్పుడు ఆవుల అవసరం ఏర్పడుతుంది. ఆవులు రక్షించబడతాయి. ఆవులని కాపాడుకుంటారు రైతులు. ఆవులని ఎలా పెంచాలో రైతులకు తెలుసండి. గుడిలో ఉన్న అయ్యగారికి ఏం తెలుసు? వ్యాపారం చేసే మార్వాడికి ఏం తెలుసు? కాబట్టి నిజంగా ఆవులని సంరక్షించాలంటే ఆవులని రైతులకు అప్పగించండి. రైతులని ఎంకరేజ్ చేయండి, ప్రోత్సాహకాలు ఇవ్వండి. పశు సంపదని పెంచిన రైతుకి ప్రత్యేకంగా ఒక స్కీములు పెట్టండి, వాళ్ళని ప్రోత్సహించండి. అసలు మొత్తం ప్రపంచంలోనే 50% ఆఫ్ ది ఎనిమల్ హస్బెండరీ ఉన్న ఖండము మన ఆసియా ఖండం. అందులో భారతదేశంలోనే ఇంకా 50% పశు సంపద ఉన్నదండి. ఎంత గొప్ప పశు సంపద! అందుకే మనకి మహిష మండలం అని పేరు వచ్చింది. ఈ నిజామాబాదు, కరీంనగరు, ఆదిలాబాదు ప్రాంతాన్ని ఒకప్పుడు పూర్వము జైనుల కాలంలో, బౌద్ధుల కాలంలో, అశోకుడి కాలంలో మహిష మండలం అనేవాళ్ళు. అంటే ఇక్కడ బర్రెలు ఎక్కువగా ఉంటాయని అర్థం. ఇప్పటికైనా మీరు వెళ్ళండి, ఆ పిట్లాము, కామారెడ్డి, బాన్సువాడ, ఆర్మూరు ఆ ప్రాంతాలకు వెళ్ళండి. ఇప్పటికీ కూడా ఆవులు, బర్రెలు ఎక్కువ ఉంటాయి. అవి ఈ గోశాలలు నడిపే వాళ్ళు పెంచినాయా? ఈ మార్వాడీలు పెంచినాయా? అవి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెంచినాయా? ప్రజలు, రైతులు పెంచుకునేవి ఆ భూములు, ఆ పశువుల్ని. అంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ పశు సంపద కలిగిన మన ప్రాంతము ఈరోజు వ్యవసాయం నుండి పూర్తిగా పశువుల్ని దూరం చేసేది. ఈ పాపం ఎవరిది? ఈ ప్రభుత్వాలది. వ్యవసాయ రంగం నుంచి పశువుల్ని దూరం చేసింది ఈ పాలకవర్గము. అదే పశువుల్ని గోశాలల పేరు మీద బంధించి వాటి ఆకలి చావులకి కారణమవుతున్నది కూడా ఈ ప్రభుత్వమే. రాజ్యాంగబద్ధంగా జంతుజాలాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. అది డైరెక్టివ్ ప్రిన్సిపల్. కేవలం వాటిని కోయకుండా ఆపడమే కాదు, వాటికి అవసరమైన ఆహారాన్ని అందించే బాధ్యత కూడా ప్రభుత్వాలది. వాటిని ఎవరైనా నిర్బంధిస్తే వాళ్ళ మీద కేసు పెట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలది. వాటిని వధించడం కోసం తీసుకుపోయే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. బాగుంది, పెట్టాల్సిందే. మరి వాటిని తీసుకుపోయి బంధించే వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరు? గోశాలల పేరు మీద. గోశాలలలో వాటి పరిస్థితి ఎట్లా ఉంది, వాటి ఆరోగ్యం ఎట్లా ఉంది, వాటికి సరి అయిన పౌష్టికాహారం అందుతుందా, వాటికి పచ్చగడ్డ వేస్తున్నారా లేదా, అవి స్వేచ్ఛగా తిరుగుతున్నాయా లేదా, వాటికి రక్త ప్రసరణ జరుగుతుందా లేదా అని ఇవన్నీ ఎవరు పరిశీలించాలండి? గోశాలలు పెట్టుకున్న ఏ ఒక్కరైనా ఒక ఎనిమల్ డాక్టర్ని పెట్టుకున్నారా? ఓ పశువుల డాక్టర్ని పెట్టుకున్నారా? పశువులు పెంచడానికి 100 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రాజన్న గోశాలకి 100 ఎకరాలు కేటాయించాలి. రాజన్న గోశాలలో ఎన్ని ఆవులు చనిపోయాయండి? అన్యాయంగా ఆవులు ఎన్ని మంచి మంచి ఆవుల్ని తీసుకొచ్చి అక్కడ కట్టేస్తే, లేగల్ని తీసుకొచ్చి అక్కడ కట్టేస్తే, వాటికి సరి అయిన గడ్డి వేటక ఆహారం అందించకపోతే అవి బక్క చిక్కి అనారోగ్యంతో చచ్చిపోయాయి. చాలా సంఘటనలు మనం చూసాం. ఒక గోశాల ఎందుకండి? రైతులకు ఇవ్వండి. 100 ఎకరాలు గోశాలకు ఇవ్వడం ఏంది? 100 ఎకరాలు పేద ప్రజలకు ఇచ్చి ఆవులని, పశువులని ఇచ్చి పెంచమనండి, వ్యవసాయం చేయమనండి. తద్వారా వ్యవసాయం పెరుగుతుంది.
ఆకలితో అలమటించే వాళ్ళకి అన్నం దొరుకుతుంది. ఇలా కెమికల్స్ వేసి పెస్టిసైడ్స్ వేసి పండించే పంటలకి బదులుగా పశువుల మలమూత్రాలతోటి పండించే పంటలు చాలా మంచివి, ఆరోగ్యానికి చాలా మంచిది. మనుషులు ఆరోగ్యవంతులవుతారు. ఈ తెలంగాణ ఒక ఆరోగ్య సమాజంగా ఎదుగుతుంది. ఆ ప్రయత్నం చేయకుండా బీజేపీ వాళ్ళని సంతోషపెట్టడానికి, ఆర్ఎస్ఎస్ వాళ్ళని సంతోషపెట్టడానికి ఈ గోశాలలు ఏర్పాటు చేయడం అనేది సరి అనేది కాదు. రైతులని ప్రోత్సహించండి. భూమి లేని రైతులందరికీ భూములు ఇవ్వండి. దేవాదాయ శాఖ దగ్గర లక్షల ఎకరాల భూమి ఉన్నది. ఆ భూములు ఇప్పటికే చాలా వరకు అన్యాక్రాంతమైపోయాయి. ధర్మకర్త మండలి వాళ్ళు, అంటే గుడికి ఒక కమిటీ ఉంటుంది కదా, ఆలయ ధర్మకర్తృత్వ మండలి వాళ్ళు, అయ్యగారులు, అధికారులు ముగ్గురు కలిసి ఆ భూములన్నింటినీ ఇప్పటికే మాయం చేశారు. నేనేమంటున్నానంటే దేవాదాయ భూములన్నీ రైతులకు ఇవ్వండి, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, వాటి మీద రైతులకే హక్కులు ఇవ్వండి. దేవుడికి భూమి ఎందుకండి? మీ ధర్మశాస్త్రాల ప్రకారంగా, మీ విశ్వాసాల ప్రకారంగా ఆ మాటకు వస్తే అసలు ఏ మతమైనా సరే ఈ సమస్త భూమండలము దేవుడికి చెందుతుందని కదా చెప్పేది. దేవుడికి చెందిన ఈ భూమి మళ్ళా ప్రత్యేకంగా దేవుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం ఏంటి? దేవుడికి ఇవ్వడం ఏంటి? అంటే దేవుడి పేరు మీద ఆ గుడి యజమానులకి అప్పగించటం. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న భూములన్నిటి మూలంగా చాలా వరకు లబ్ధి పొందుతున్నది పూజారి వర్గమే. వాళ్లే వాటిని వ్యవసాయం చేసుకున్నారు, లేదంటే రికార్డులు తారుమారు చేసి లక్షల ఎకరాలు అమ్ముకున్నారు. ఇప్పటికీ బోల్డన్ని లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమై ఉన్నది. కాబట్టి ఆ భూములని కాపాడే శక్తి సామర్థ్యాలు దేవాదాయ శాఖ వారికి లేవు అని అర్థమైపోయింది. ఆ భూముల్ని కాపాడే శ్రద్ధ కానీ లేదంటే మరొకటి కానీ ఆ గుడుల పూజారులకి లేదు. ఆ గుడి ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా లేదు అని ఇప్పటికే చరిత్ర నిరూపించింది. కాబట్టి దేవాదాయ శాఖ భూములన్నింటినీ పేద ప్రజలకి అప్పగించాలి. గతంలో కమ్యూనిస్టు పార్టీలు చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేశాయి, భూ పోరాటాలు చేశాయి. ఎక్కడ బంజరు భూములున్నా, ఎక్కడ దేవాదాయ భూములున్నా అవి పేద ప్రజలకే చెందాలి అని ఎర్ర జెండాలు నాటి భూ పోరాటాలు చేశారు. కానీ ప్రభుత్వం కావాలని వాటికి పట్టాలు ఇవ్వలేదు. సాగులో మాత్రం పేద రైతులు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఈరోజు గోశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అర్థం అవ్వట్లేదండి. ఈ తెలంగాణలో ఉన్న సెక్యులర్ అట్మాస్ఫియర్ని కాపాడతారని కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ ప్రజలు గెలిపించారు. మీరేమో ఆర్ఎస్ఎస్ ఎజెండాని అమలు చేస్తూ ఉన్నారు. తెల్లారులేస్తే బీజేపీని తిడుతున్నారు, విమర్శిస్తున్నారు, బాగుంది. కానీ మీరు అమలు చేస్తున్న విధానాలన్నీ ఆర్ఎస్ఎస్ విధానాలు. మీరు గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేశారని చెప్పారు, కానీ ఇప్పుడు నాకు ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను రాహుల్ గాంధీ సైనికుని అని చెప్పారు. రాహుల్ గాంధీ గారేమో పేద ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటే మీరేమో గోశాలలు కడతా అని చెప్పి బయలుదేరారు. ఎవరి భూముల్లో? మీ భూములో కట్టుకోండి. మీరు వ్యక్తిగతంగా ప్రతి చోట ఒక 100 ఎకరాలు కొని, జిల్లాకు ఒక 100 ఎకరాలు కొని మీ వ్యక్తిగతంగా మీరు గోశాలలు నిర్మించండి, మాకు ఇబ్బంది లేదు. లేదా మీ అన్నగారు మీ తమ్ముడు గారు ఇప్పుడు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, వారు కొనుక్కున్నటువంటి భూములలో మీరు పెట్టుకోండి, మాకెవరికి అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ మతపరమైన వ్యవహారాలు చేయడం ఏంటండి? రేపు ఇంకొక మతం వాళ్ళు అడుగుతారు, మాకు ఫలానాది కావాలి, మాకు భూమి కొనివ్వండి, లేదంటే మాకు ఇది ఏర్పాటు చేయండి అని అడుగుతారు. క్రైస్తవులు అడుగుతారు, వాళ్ళకి ఇస్తారా? ముస్లింలు అడుగుతారు, వాళ్ళకి ఇస్తారా? బుద్ధిస్టులు అడుగుతారు, వాళ్ళకి ఇస్తారా? కనీసం బుద్ధుని విగ్రహం పెట్టుకొని ఇవ్వట్లేదు మీ ప్రభుత్వం. ముదోళ్ళలో మా పేద ప్రజలు, మా దళితులు
బుద్ధుని విగ్రహం పెట్టుకుంటా అంటే దాడి చేసి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి రిమాండ్కి పంపించారు. కనీసం బుద్ధుని విగ్రహం కూడా పెట్టుకొని ఇవ్వట్లేదు మీ ప్రభుత్వం. కానీ మీరు మాత్రం గోశాలలు ఏర్పాటు చేస్తారు. మీకు దమ్ము ఉంటే బుద్ధ విహారాలు ఏర్పాటు చేయండి. ఇప్పటికే తెలంగాణలో చాలా చోట్ల బుద్ధుని విగ్రహాలు లభించి ఉన్నాయి, ఆన్ రికార్డు. వాటన్నింటికీ ఆరామాలు కట్టివ్వండి. ఎక్కడ బుద్ధుని విగ్రహం దొరికితే అక్కడ బౌద్ధ ఆరామం కట్టాలి. కడతావా నువ్వు? రాహుల్ గాంధీ గారి కుటుంబము, ప్రియాంక గాంధీ కుటుంబము బౌద్ధ కుటుంబం. వాళ్ళు బౌద్ధాన్ని పాటిస్తారు. మీ నాయకులే కదా, చేస్తారా ఆ పని? తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు వమ్ము చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాని కాంగ్రెస్ అమలు చేస్తున్నది. దీన్ని వీసీకే తెలంగాణ రాష్ట్ర కమిటీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నది. ఎంత దుర్మార్గం! గోదావరి పుష్కరాలు జరిపారు, దానికి సరస్వతి పుష్కరాలని పెట్టారు. గోదావరి పక్కన సరస్వతి ఎక్కడొచ్చిందండి? ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. గంగా, యమున, సరస్వతి అనే 3 నదులు ఉంటాయి. అక్కడ కూడా సరస్వతి కనపడదు. ఎక్కడుంది సరస్వతి అంటే అది అంతర్వాహినిలాగా ప్రవహిస్తున్నది, నేలలో ఈ 2 నదుల కింద ప్రవహిస్తున్నది అని చెప్తారు. అది వాళ్ళ విశ్వాసం, దాన్ని గౌరవిద్దాం. కానీ గోదావరిలో అలాంటి విశ్వాసం లేదు, అలాంటి భావనే లేదు ఈ తెలంగాణలో. గోదావరి, కృష్ణ, ప్రాణహిత ఇలాంటి నదులకి ఇవి జీవనదులు. ఇవి నదుల్ని నదులుగానే తెలంగాణ ప్రజలు చూస్తారు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పుష్కరాల కార్యక్రమం మొదలుపెట్టారు. వాళ్ళు మొదలుపెట్టారు, బాగుంది. మీరు సరస్వతి పేరెందుకు పెట్టారు? సరస్వతి నది ఎక్కడిది అసలు? ఇక్కడ గోదావరి పుష్కరాలను పెట్టండి, లేదా గోదావరికి ఉపనదులు ఉంటే వాటి పేరు పెట్టి పుష్కరాలు జరపండి. దానికి బదులుగా సరస్వతి పుష్కరాలని తెలంగాణ సంస్కృతిని మార్చేస్తున్నారు, ఉత్తరాధికరిస్తున్నారు. మీరు ఉత్తరాది పేర్లను తీసుకొచ్చి పెట్టడము, ఉత్తరాది సంస్కృతిని ఈ దక్షిణాది మీద రుద్దడము, ఇదేనా కాంగ్రెస్ పార్టీ చేసే పని? అలా అయినప్పుడు బీజేపీకి కాంగ్రెస్కి తేడా ఏంటండి? 2 ఒకటేనా? 2 ఒకటే అయితే రాజ్యాంగం కాపాడుతాం, సెక్యులరిజాన్ని కాపాడుతాం, మత సామరస్యాన్ని కాపాడుతాం అని చెప్పి ఈ వీరోచితమైన మాటలు ఎందుకండి? గోదావరి పుష్కరాలకి సరస్వతి పుష్కరాలని పెట్టడాన్ని వీసీకే పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. తెలంగాణ సంస్కృతిని కాపాడాలి. దక్షిణాది సంస్కృతి మీద ఉత్తరాది సంస్కృతిని రుద్దే పనుల్ని దయచేసి ఆపేయాలి. కాబట్టి విముక్త చిరుతల కచ్చి వీరాది వీరులైన చిరుతపురులారా, ఈ తెలంగాణలో జరుగుతున్న ఈ తప్పుడు విధానాలని వ్యతిరేకించాలి, ప్రజల్లో ఎండగట్టాలి, ప్రజల మధ్యన చర్చ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భూమి లేని పేదలకి ప్రభుత్వ భూముల్ని ఇవ్వాలి. ఆ భూముల్లో వ్యవసాయం చేయడానికి పశువుల్ని ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయాలి. ఆవుల్ని ఇవ్వండి, లేగల్ని ఇవ్వండి, కోడెల్ని ఇవ్వండి, ఎద్దుల్ని ఇవ్వండి, బర్రెలను ఇవ్వండి, గొర్రెలను ఇవ్వండి. ఇవన్నీ ఇచ్చి పశు సంపదని పెంచడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నాను. ఈ గోశాలల ప్రతిపాదనని విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.